నమస్కారం. నారదీయం కార్యక్రమంలో మనసారామ మరో అంశానికి స్వాగతం. చాలా మందికి ఉండేటువంటి ఒక అభిప్రాయం ఏంటంటే మోడర్న్ మెడిసిన్స్ లేకపోతే అలోపతిక్ మెడిసిన్స్ అని పిలువబడేటటువంటిది ఈ కాలంలో ఎంబీబీఎస్ చదివి ఎండీలో ఎంఎస్లో చదివి ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ కార్పొరేట్ హాస్పిటల్స్లో ఇచ్చేటటువంటి ఈ వైద్యం ఎందుకో ఒక అభిప్రాయం ప్రజల్లో పెరిగిపోయింది. ఏమిటంటే అది మోడర్న్ మెడిసిన్స్ వాడితే అవన్నీ కెమికల్స్, వాటికి బోల్డ్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, వాటి వల్ల వ్యాధులు సరిగ్గా నయం కావు కదా, అలా అణిగిపోయి ఉంటాయి అనేటటువంటి ఒక అభిప్రాయం బాగా ముదిరిపోయింది. అది ఎంతవరకు నిజం? నిజంగానే అంత అలాంటి పరిస్థితి ఉంటే మరి గ్రాడ్యువల్గా ఏదైనా ఒక వస్తువు మనకి పనికిరానిది అయి ఉంటే దాని యొక్క ఉపయోగం సరిగ్గా లేకపోతే గ్రాడ్యువల్గా కిల్ అయిపోతుంది ఆ కాన్సెప్ట్. అదే అపకారం చేసేది అయితే అది గ్రాడ్యువల్గా దానికి అది కిల్ అవ్వడం కాదు, దాన్ని కిల్ చేసేస్తారు. అలాంటిది మరి ఎందుకు ఉండిపోయింది అలాగా? పైగా ఏదైనా ఓ ఎమర్జెన్సీ వచ్చింది అంటే మరి మోడర్న్ మెడిసిన్ వైపు ఎందుకు పరిగెడతారు? ఇక్కడ కొన్ని అపోహలు తొలగించాలి అన్న ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమంలో మాట్లాడబోతున్నాను. మనకి ఇతర వైద్య విధానాలు కూడా ఉన్నాయి. మన దేశంలో ప్రాచుర్యం పొందినటువంటి హోమియోపతి, నిజానికి హోమియోపతి మంది కాదు, జర్మనీ నుంచి వచ్చినటువంటిది. అయినా కూడా జర్మనీలో కంటే కూడా మన దేశంలో ఎక్కువ హోమియోపతి వాడేటటువంటి వాళ్ళు, ఇష్టపడేటువంటి వాళ్ళు మనం చూస్తుంటుంటాం. అలాగే ఆయుర్వేదం మనకి వేదాల్లో అధర్వ వేదంలో భాగంగా వచ్చినటువంటి ఆయుర్వేదం, భగవంతుడే సాక్షాత్తు మనకు అందించినటువంటి ఆయుర్వేదం, అది ఎన్నో వేల సంవత్సరాల నుంచి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతున్నది. మరి అది కూడా మరి చాలా మంచి వైద్యం అయి ఉండాలి కదా మరి. అలాగే ఇంకా ఎన్నో పద్ధతులు ఉన్నాయి, ప్రకృతి చికిత్సలు లేకపోతే సిద్ధ వైద్యం అని, ఇంకా ఇటు ఆరోగ్యాన్ని పెంచేటటువంటి యోగా, ఇలాంటివి మనం ఎన్నో వింటుంటాం. ఇవన్నిటిలోనూ కూడా ఏది మంచిది ఏది చెడు అన్నట్టయితే ఫలానాది 100% మంచి, ఫలానాది 100% చెడు అనేది ఏమి ఉండదు. అన్నీ కూడా అన్నిటిలోనూ ఎంతో కొంత మంచి ఉండబట్టే వాటి యొక్క మనుగడ సాగుతుంది. అలాగే ఎంతో కొంత చెడ్డ ఉంది కాబట్టే మనం దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇప్పుడు మోడర్న్ మెడిసిన్ గురించి మనం చూసినట్టయితే మోడర్న్ మెడిసిన్లో అసలు ఏదైనా సరే ఒక ఔషధం, అది ఒక వ్యాధి యొక్క పరిస్థితి ఏమిటి, ఆ వ్యాధిలో ఏమేమి మార్పులు శరీరంలో కలుగుతున్నాయి, ఫలానా బయోకెమికల్ తేడాలు జరుగుతున్నాయట, మెటబాలిజంలో ఫలానా తేడాలు వస్తున్నాయట, కాబట్టి ఆ కెమిస్ట్రీని కరెక్ట్ చేయాలంటే ఏం చేయాలి, లేకపోతే ఫలానా క్రిమి మూలాన ఇలా జరుగుతుందట, ఆ క్రిమిని నాశనం చేయడానికి ఏం చేయాలి, అలాగా మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి కానీ ఒక కెమిస్ట్రీని కరెక్ట్ చేసుకోవడం కానీ ఇలాంటివి ఉండేటటువంటిది ఈ అలోపతిక్ ఆర్ మోడర్న్ మెడిసిన్ ఉంటుంది. అందుకని దానికి తగ్గట్టుగానే ఈ మాలిక్యూల్స్ కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. డెవలప్ చేసిన తర్వాత అవి ఎంతవరకు పనిచేస్తాయి, వాటికి ఏమైనా దుష్పరిణామాలు ఉంటాయా అన్న దాని గురించి ముందు యానిమల్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు. అంటే ఏదో ఒక గినీ పిగ్స్లోనో లేకపోతే ఎలకల్లోనో ర్యాబిట్స్లోనో ఇలాంటి వాటిలో మొత్తం ప్రయోగాలు చేస్తారు. చేసిన తర్వాత సాటిస్ఫాక్టరీగానే కనిపిస్తున్నాయి అనుకోండి రిజల్ట్స్, విపరీతమైన డోస్ ఇస్తే ఎలా తట్టుకోగలుగుతుందో చూస్తారన్నమాట. అంటే 1 kg బరువు ఉండేటటువంటి ఒక కుందేలుకి దానికి మామూలు ఒక మనిషికి అవసరమైన డోస్ కంటే కూడా ఎంతో రెట్లు ఎక్కువ ఇచ్చేస్తే ఎలా తట్టుకోగలుగుతుంది. ఇలాంటివన్నీ కూడా ప్రయోగాలు చేసిన తర్వాత యానిమల్ ఎక్స్పెరిమెంట్స్ తర్వాత ఒక నిర్ధారణకు వచ్చి ఇంత డోస్ వేస్తే బాగుంటుంది,
ఇంత డోసు కంటే మించితే ఇలా ప్రమాదం జరగచ్చు, ఇలాంటివన్నీ కూడా ఒక వచ్చాక అప్పుడు వాలంటీర్స్తో ట్రయల్స్ మొదలెడతారు. అంటే మేము ఇలా ఒక మందు ఒకటి తయారు చేసాం, ఈ మందు కానీ మీరు ఇష్టపడి వేసుకుంటానంటే మేము వేస్తాం, మరి సామాన్యంగా ఇలాంటి పరిణామాలు ఉండడానికి అవకాశం ఉంది అని చెప్పి అది ఎథికల్ కమిటీలో సరే వాళ్ళు ఒప్పుకున్నట్టయితే చూద్దాం వేయించండి అనేటువంటి పర్మిషన్ తీసుకున్నాక వాలంటీర్స్ తో టెస్ట్ జరుగుతుంది. ఆ తర్వాత సత్ఫలితాలు వస్తుంటుంటే ఆ తర్వాత క్లినికల్ గా కొన్ని గ్రూప్స్ తోటి జరుగుతాయి. ఆ తర్వాత లార్జ్ స్కేల్ మొత్తం ఎక్కువ మంది పాపులేషన్స్ తో ఎలా ఉందో జరుగుతుంది. ఇది జరిగేటప్పుడు ఎక్కడైనా సరే ఒక 1000 మందిలో ప్రయోగం జరుగుతుంది అనుకోండి, ఆ మందు వేసేటప్పుడు 1000 మందిలో ఒకడు నాకు తల తిరిగిపోతుంది ఈ మందు వేస్తే అని అన్నాడే అనుకోండి, రాసేయాలి అంతే. తల తిరుగుతుంది, 1000 మందిలో ఒకటికి తల తిరుగుతుంది, 1000 మందిలో నలుగురికి తలనొప్పి వచ్చింది, 1000 మందిలో ఒకడికి కాళ్ళు ఆగినాయి అని ఇలాగా అన్ని కూడా రిపోర్ట్ చేయాలన్నమాట. ప్రతిదీ కూడా చాలా నిర్దిష్టంగా ప్రతి రిపోర్ట్ కూడా ఉండాలన్నమాట. అలా జరిగేటప్పటికి ఏమవుతుందంటే ఒక రిపోర్ట్ బయటకు వచ్చేటప్పటికి FDA ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ యుఎస్ అనేది చాలా పవర్ఫుల్ గా ఇవన్నీ కూడా రెగ్యులేట్ చేసేటటువంటి సంస్థ అనమాట. FDA అప్రూవల్ వచ్చిందంటే ఇంకా ఇంచుమించు ప్రపంచంలో అన్ని చోట్ల కూడా వచ్చింది కదా. దానికి కూడా చెడ్డ పేరు ఉందనుకోండి, బాగా కరప్ట్ అయిపోతుంది, ఈ ఫార్మా కంపెనీస్ బాగా ముట్ట చెప్పేయడాలు అవి జరుగుతాయని అనేటుంది. అవన్నీ మరి బయట విషయాలు, కానీ న్యాచురల్ గా స్ట్రిక్ట్ గా ఉండేటటువంటి పరిస్థితి. అప్పుడు ఏమవుతుందంటే ఒక మందు బయటకు వచ్చేటప్పుడు చాలా ఏళ్ళు తరబడి దాని మీద ప్రయోగాలు జరిగి పరిశోధనలు జరిగి బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత ఏమో సరే ఫార్మా పీపుల్ వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటారు, పేటెంట్ ఉన్న వాళ్ళు ఎక్కువ రేటు కొనాడు అమ్ముకుంటారు, తర్వాత దాని పేటెంట్ దిగిపోయేటప్పటికి మిగిలిన అందరి చేతికి వచ్చేస్తుంది. ఇదంతా కూడా వేరే వ్యవహారం. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక సామాన్య మానవుడు ఏదైనా ఒక మందు వేసుకోవాలనుకోండి, ఇంగ్లీష్ మందు, బయటికి వెళ్ళిన తర్వాత 10th క్లాస్ చదువుకున్నాడు అవ్వచ్చు, వాడు PhD చేసినాడు అవ్వచ్చు, ఎవరైనా సరే గూగుల్ సెర్చ్ చేసేస్తాడు. చేసేటప్పటికి పారాసెటమాల్ వేసుకుంటే ఏమేమి దుష్ఫలితాలు వస్తాయి అంటే ఇంత పొడుగు ఇంత లిస్ట్ వచ్చేస్తుంది. వస్తే ఏంటి పారాసెటమాల్ ఇంత సేఫ్ అన్నారు, అది వేసుకుంటేనట చివరికి లివర్ కూడా పాడైపోవచ్చట, మనిషి చచ్చిపోవచ్చట, లేకపోతే కడుపులో బ్లీడింగ్ అయిపోయి కోమలోకి వెళ్ళిపోవచ్చట, ఏంటి అసలు ఏముంది ఇది అని చెప్పేసి భయపడిపోయే పరిస్థితి కొంతమందిలో మనం చూస్తున్నాం. అంతే తప్ప అది ప్రిస్క్రైబ్ చేసిన ఆయన ఎవరు, అసలు ఇది ఒక డాక్టర్ చదువుకున్నవాడా కాదా, చదువుకున్నవాడే ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, ఆ తర్వాత అతను మంచి మనిషేనా లేకపోతే వ్యక్తిత్వం ఎలాంటిది, ఇవన్నీ ఆలోచించిన తర్వాత ఒకసారి డాక్టర్ దగ్గర సరెండర్ అయ్యేటప్పుడు నాకు ఏం తెలియదండి, మీ బిడ్డను అనుకోండి, మీరు ఎలా ఏం చెప్తే అలా చేస్తాను నేను అన్నట్టు పరిస్థితి ఉంటే ఈ గూగుల్ సెర్చ్లు, గూగుల్ డాక్టర్స్, గూగుల్ టెన్షన్లు ఇలాంటివన్నీ లేకుండా పోతాయి, సుఖంగా బండి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చెప్పాలంటే మరి మోడర్న్ మెడిసిన్లో ఎన్నో మిరాక్యులస్ పరిస్థితులు ఉన్నాయి, అలాగే కొరకరాని కొయ్యలు లాంటి వ్యాధులు కూడా కొన్ని ఉంటాయి. కొరకరాని కొయ్యలు లాంటి వ్యాధులను కూడా అరికట్టేటటువంటి సత్తా కూడా మోడర్న్ మెడిసిన్ కి ఉండింది. అందుకనే ఒకప్పుడు మహమ్మారి లాంటివన్నీ కూడా మోడర్న్ మెడిసిన్ కి లొంగిపోయినాయి. ఆ విధంగా జరుగుతుంది. ఇప్పుడు కూడాను తగ్గనటువంటి కొన్ని క్యాన్సర్ వ్యాధులు, లేకపోతే ఇప్పుడు వచ్చినాయి కరోనా లాంటితో, ఇలాంటివి కొన్ని ఉంటాయి. అలాగే కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ డిసీజెస్ లాంటివి, ఇలాంటివి దీర్ఘకాలికంగా ఉండేటటువంటి కొన్ని వ్యాధులకి ఇలా జరుగుతుంది. ఎప్పుడైనా సరే మనకి సొల్యూషన్ ఫుల్ గా దొరకనప్పుడు పక్క చూపు చూస్తుంటాం నేచురల్. ఇప్పుడు మనకి ఆల్టర్నేటివ్స్ గా ఉదాహరణగా హోమియోపతి ఉందంటే, మరి నా చిన్నప్పుడు హోమియోపతి ఎవరు ప్రాక్టీస్ చేసేవారు అంటే పోస్ట్ మాస్టర్ గారు. పోస్ట్ మాస్టర్ గారు ఏం చదువుకున్నారా అంటే ఆయన PUC చదువుకున్నారు అంతే. PUC చదువుకున్న పోస్ట్ మాస్టర్ గారు హోమియోపతి మందు ఆయన చేతితో ఇచ్చారంటే బ్రహ్మాండంగా తగ్గిపోవాల్సిందే. అలాగే స్కూల్ మాస్టరో లేకపోతే ఒక పూజారి గారు ఇలాగా వాళ్ళు అనుభవంతోటో లేకపోతే కొన్ని పుస్తకాలు చదివో ఆ విధంగా ఇచ్చేటటువంటి పరిస్థితి మనం చూస్తుంటాం. చాలా తక్కువ ఖర్చుతోటి అయిపోయేటటువంటి పరిస్థితులు చూస్తుంటాం. ఇప్పుడు అది కార్పొరేట్ స్టైల్కి వెళ్ళిపోయి అది వేరే వేరే స్టేజెస్ లోకి వెళ్ళడం కూడా మనం చూస్తున్నాం. అలాగే చక్కగా దాంట్లో కోర్సులు పెట్టి MD కోర్సులు అవి పెట్టి
యూనివర్సిటీ మంచి డిగ్రీలు అవి ఇచ్చి దాంట్లో నిష్ణాతులు ఇలాంటివి మనం చూస్తూ ఉంటుంటాం. ఇది ఎవరికి ఏది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటటువంటిది అది వాళ్ళ అభిష్టాన్ని బట్టి వెళ్ళిపోవడం జరుగుతుంటుంది. హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉంటాయి, అసలు ఉండవు అంటే అంటారు. ఎఫెక్ట్స్ ఏమి ఉండవు కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అసలు సైడ్ ఎఫెక్ట్ లేని మందు ఎందుకు ఉంటుంది అనేటటువంటి వాదన వేరే పక్క నుంచి వస్తుంటుంది. కానీ అక్కడ ప్రిన్సిపల్స్ అన్ని వేరేగా ఉంటాయి. సిమిలియా సిమిలిబస్ క్యురెన్చర్ అంటే ఏమిటి? వ్యాధి లక్షణాలు ఉండేటటువంటిది అదే వేసినట్టయితే అది తగ్గిపోతుంది. అలాగే డైల్యూషన్ ఎంత పెంచి ట్రిచురేషన్ జరిపితే అంత పొటెన్సీ పెరిగిపోతుంది. ఇలాంటివన్నీ కూడా మామూలు ఆర్డినరీ సైంటిఫిక్ అవుట్లుక్తో చూస్తే విచిత్రంగా ఉన్నట్టే కనిపిస్తుంటాయి. కానీ వాటి వల్ల ఉపయోగం పొందే వాళ్ళు పొందుతుంటారు. దేనివల్ల ఉపయోగం పొందుతుంటే దాన్ని వాళ్ళు వాడుకుంటారు. అది మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు, అది దాన్ని కించపరచాల్సిన అవసరం అస్సలు లేదు. అందుకని అది దానివల్ల బెనిఫిట్. చాలా మంది మేము మోడర్న్ మెడిసిన్ వాడినా మాకు తగ్గలేదంటే అది వాడితే తగ్గింది అనేవాళ్ళు ఎంత కొన్ని వందల వేల మంది ఉంటారు. అందుకని ఎవరికి ఏదైతే అది, పైగా అక్కడ మనకి చెప్పేది ఏంటంటే మీ కాన్స్టిట్యూషన్ స్టడీ చేయడం జరుగుతుంది. సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ కాదు ఇది. మీకు లోతు నుంచి కూడా మీ యొక్క మొత్తం బాడీ కాన్స్టిట్యూషనే మీ యొక్క మీ సిస్టమ్ అంతటినీ కూడా ఓవరాలింగ్ చేసేసి చక్కటి సిస్టమ్ కింద మార్చేస్తుంది అనేటువంటి ఒకవేళ అలా జరుగుతుంటే అదే. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కొంతమంది రెండు కలిపి వాడుతూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. రెండు కలిపి వాడటం ఎలాగా? ఒక ఆయన ఏదో పాయసం, బెల్లం పాయసం తయారు చేస్తున్నాడు. అప్పుడు లేదు పంచదార వేస్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి అంటే సరే పంచదార పాయసమే తయారు చేయండి అనొచ్చు. కానీ అబ్బాయి బెల్లం పాయసంలో కొంచెం పంచదార కలుపుతా ఉండంటే ఏ డోస్ ఎంత అవుతుందో తెలియదు, మధ్యలో డ్రగ్ ఇంట్రాక్షన్స్ ఏమైనా జరుగుతాయో తెలియదు. అందుకని ఏదైనా ఒక సిస్టమ్ ప్రకారం వెళ్ళేటప్పుడు ఆ సిస్టంలోనే వెళ్ళడం మంచిది అవుతుంది. రెండో సిస్టంలో మారేటప్పుడు దాన్ని వదిలేసుకుని మారాలి తప్ప అబ్బాయి పర్లేదటండి ఆ మందులు వాడతా కూడా ఈ మందులు వాడొచ్చట, అది సరైన అప్రోచ్ కాదు. ఎందుకంటే ఇంటరాక్షన్స్ ఏమన్నా జరిగితే వాళ్ళకి అర్థం కాకుండా వీళ్ళకి అర్థం కాకుండా పోతుంది. కాబట్టి అదే మానసికానికి మీ మందేనండి, కేళ్ళనొప్పులకు మాత్రం ఆ మందండి. బాడీలోకి వెళ్ళిపోయి అన్నీ కలిసిపోతాయి కదా. అందుకని అది ఒకటి కరెక్ట్ అప్రోచ్ కాదు. ఏ అప్రోచ్లో వెళ్తే ఆ అప్రోచ్లో వెళ్ళడం మంచిది అవుతుంది. ఇక ఆయుర్వేదం విషయానికి వచ్చినట్టయితే పెద్దలు దాన్ని ఎంతో స్టడీ చేసి మరి ధన్వంతరి దగ్గర నుంచి మనకు వచ్చినటువంటి సుశ్రుతుడు, చరకుడు ఇలా ఎన్నో గొప్ప గొప్ప పేర్లు మనం వింటుంటాం. చివరికి పతంజలి కూడా ఆయన యోగ శాస్త్రంతో పాటు ఆయుర్వేద శాస్త్రాన్ని కూడా మనకి అందించారని చెప్పుకుంటుంటారు. ఆ విధంగా మరి ఎన్నో వేల సంవత్సరాల నుంచి మనకు ఉన్నటువంటి శాస్త్రం అది మిరాకిల్స్. ఎందుకంటే మహారాజులు వాళ్ళందరూ కూడా ఇన్నేళ్ల పాటు వాళ్ళు ఏ విధంగా మనుగడ సాగించుకుంటూ వచ్చారు, వాళ్ళ ఆరోగ్యాలు కాపాడడానికి మరి అప్పుడు ఏముండేవి? ఈ ప్రిన్సిపల్సే కదా, ఈ సిస్టమ్సే కదా. వీటితోటి చక్కగా ఆరోగ్యాన్ని నిలబెట్టుకోవడం అనేది జరిగేది. కాబట్టి వాటిని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ పక్కన పెట్టుకోము. కాకపోతే మనకి మోడర్న్ సైంటిఫిక్ నాలెడ్జ్ వచ్చింది కాబట్టి అందులో వాడేటటువంటి పదార్థాలు వేరే ఏదైనా ఇతర ఎఫెక్ట్స్ ఉంటాయా అన్నది ఆ అవుట్లుక్ కూడా ఉండాలి. అంటే ఉదాహరణకి మెటల్స్ వాడుతున్నారు అనుకోండి, అందులో పాదరసం వాడుతున్నారు, లేకపోతే గోల్డ్ భస్మం వాడుతున్నారు. ఇది కొంచెం మోతాదులో ఎక్కువలో వాడి అలా చేసేటప్పుడు కిడ్నీకి డ్యామేజ్ జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన మోడర్న్ సైంటిఫిక్ నాలెడ్జ్ని దాన్ని రిఫైన్ చేసుకోవడంలో వాడుకోవడం. పైగా ఇంకొకటి ఏంటంటే ఒకప్పుడు ప్రాక్టీస్ చేసినటువంటి రియల్ ఆయుర్వేదాకి ఇప్పుడు వాడుతున్నటువంటి పద్ధతికి ఎందుకని తేడా? అప్పుడు చాలా బాగా పనిచేసేవాటి ఇప్పుడు పనిచేస్తున్నట్టు లేదేమో అనేటటువంటి శంక అనిపిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. చిన్నప్పుడు మనకి గారెలు వేసేటప్పుడు రుబ్బురోలతో రుద్దేవారు. అది రుబ్బురోలతోటే గారెల పిండి రుబ్బి అలాగే పచ్చడి కూడా రోలు పచ్చడి చేసి మనకి పెట్టేవారు. ఎంత రుచిగా ఉండేవో. అదే ఇప్పుడు మిక్సీలు వచ్చిన తర్వాత మిక్సీలతో ఆడేస్తున్నారు అనుకోండి, మిక్సీలతో ఆడిన పిండితో వేసినటువంటి గారికి రుబ్బురోలతో రుబ్బి వేసిన గారికి ఖచ్చితంగా తేడా వస్తుంది, దానికి తిరుగులేదు. అదే విధంగా ఇతర విషయాల్లో కూడా గమనించండి.
న్యాచురల్ గా జరిగేటటువంటి దానికి ఆర్టిఫిషియల్ గా. అంటే ఏదో ఒక గేదె నుంచో ఆవు నుంచో పాలు పితికి దాన్ని చేసిన దానికి ఒక పాల పిండితోటి కలిపేసేసి పాలు తయారు చేసి కాఫీ, ఇన్స్టెంట్ కాఫీ తయారు చేసిన దానికి రెండింటికి ఎంత డిఫరెన్స్ వస్తుంటుందో చూడండి. అదే విధంగా ఆయుర్వేద విషయంలో కూడా ఆ మూలికలు ఏ వయసు వచ్చిన తర్వాత కొయ్యాలి, ఎప్పుడు కొయ్యాలి, ఏ తిథిలో కొయ్యాలి, ఆ తిథిలో ఏ సమయంలో కొయ్యాలి, కోసిన తర్వాత దాన్ని ఎప్పుడు ఏది ఎలా చేయాలి అనేటటువంటిది అన్ని ఒక ప్రక్రియలు. అంటే పెద్దలు ఎంతో ఎక్స్పెరిమెంట్స్ చేసినటువంటిది. ఇప్పుడు అది మెకానికల్ గా ఎవడో పట్టుకొచ్చేస్తారు రొట్ట, అలా ఊరికే కొన్ని కొన్ని టన్నులు పట్టుకొచ్చేస్తారు. అవి మిషన్లు రుబ్బేస్తుంటాయి, పిండి ఆడేస్తుంటుంటాయి. ఆ పిండి అన్ని కూడా క్యాప్సూల్స్ టాబ్లెట్స్ రూపంలో తయారు చేసేస్తారు. ఆయుర్వేద మందు అని బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మరి ఇలా చేసిన దానికి ఒక ఒక ఎగ్జాంపుల్, ఒక కామన్ సెన్స్ ఎగ్జాంపుల్. ఒక ఆవు ఉందనుకోండి, ఆవు పాలు మనం మామూలు గడ్డి తింటూ పల్లెటూరులోంచి వచ్చిన ఆవు అక్కడ గడ్డి మేస్తూ పచ్చగడ్డి మేస్తూ ఉన్నటువంటి ఆవు పాలు రుచి ఎలా ఉంటుంది? అదే ఆవు పట్టణంలో తిరుగుతూ అక్కడ కాగితాలు అవి తింటూ ఆ ప్లాస్టిక్ నది తింటూ ఇలా తిరిగినటువంటి ఆవు పాలు చూడండి, రెండింటికి రుచి డిఫరెన్స్ చూడండి. ఎందుకంటే కడుపులోకి వెళ్ళేటప్పుడు ఇవన్నీ కూడా ఎంతో కొంత దాని ఇన్ఫ్లుయెన్స్ ఉంటాయి పాల మీద. అదే విధంగా కనీసం ఆవుకైతే కొంత డిస్క్రిమినేషన్ ఉంది, ఏది తినొచ్చు ఏది తినకూడదో కాస్త ఆగుతుంది. పాపం మొక్క ఎంత అమాయకురాలండి, అది పాపం ఏది పోస్తే అది అలా పీల్చేసుకుంటుంది తప్ప ఇది చాలా తప్పుడుది, ఇది పేల్చకూడదు నేనని దానికి ఏం తెలుస్తుంది? అప్పుడప్పుడు ఏదైనా మిగిలిపోయిన ఎక్స్పైర్ అయిపోయిన మందులు ఉంటాయి, ఎక్స్పైర్ అయిపోయిన మందులన్నీ బయట పోసేస్తుంటారు. బయట అంటే ఎక్కడ పోస్తారంటే అక్కడ పెరట్లో అక్కడ పోస్తారు, అక్కడే మొక్కలు పెరుగుతుంటాయి. అలాంటి పని చేస్తారేంటి? ఇప్పుడు అవన్నీ ఆ మొక్కలన్నీ కూడా ఎక్స్పైర్ అయిపోయినటువంటి కెమికల్స్ పీల్చుకుంటాయి. అవి మళ్ళీ ఆ గోంగూరలో తోటకూరలో మనం తింటాం. అది అది కరెక్ట్ కాదు అది అని చెప్పేసి దాన్ని ఎలా డిస్పోజ్ చేయాలో అలా డిస్పోజ్ చేస్తాం. అదే విటమిన్స్ అవి ఉన్నాయనుకోండి, ఏమో పర్లేదు భూమిలో వేయండి, ఆ విటమిన్స్ మినరల్స్ మంచివే కదా అని అనుకోవడం జరుగుతుంటుంది. అలాగా ఎన్నో రకాల పదార్థాలు, ఎన్నో కాలుష్యాలు, ఇంకా ఎక్కడి నుంచి వచ్చేవన్నీ కాలుష్యాలు అలాగ మొత్తం భూమిలోకి వెళ్ళిపోతున్నాయి. అవేని అక్కడ ఎన్నో మొక్కలు పెరిగిపోతుంటుంటాయి. ఉదాహరణకి ఒక ఫ్యాక్టరీ ఉందండి, ఫ్యాక్టరీ పక్క నుంచి ఎన్నో కాలుష్యాలు బయటకు వస్తున్నాయండి, ఆ మురుగు కాలువస్తున్నాయి. ఆ పక్కనే పాపం ఒక రైతు ఉన్నాడండి, గోంగూర పండిస్తాడు, ఆనపకాయలు పండిస్తాడు, ఏవో పండిస్తాడండి. ఇందులో ఉండే కాలుష్యాలు ఉండే అన్ని కూడా అన్ని కెమికల్స్ అన్ని కూడా ఇవి పీల్చేసుకుంటున్నాయండి. అవన్నీ మనకు అమ్మేస్తున్నాడండి. ఈ కూరగాయలు ఇవన్నీ కూడా, ఈ కూరగాయలన్నీ మనం తినేస్తుంటే కొన్నాళ్ళకి మనకి ఏదో న్యూరోపతి వచ్చేసేసి, అంటే కాళ్ళు అవుతున్నాయి, వేళ్ళు అవుతున్నాయి. ఇప్పుడు ఒక మాట చూడండి, ప్రపంచంలో కాదు, మన రాష్ట్రంలో, మన దేశంలో నీకు కాళ్ళు లాగడం లేదు అన్న మనిషి ఎవడన్నా ఉన్నాడో చూడండి. ప్రతి వాడు కూడా నాకు కాళ్ళు అవుతున్నాయి అన్నట్టు. ఎందుకు కాళ్ళు లాగడం అంటే ఏంటి? మజిల్స్, నెర్వ్స్ కూడా అవి ఒక విధమైన సటిల్ ఇన్ఫ్లమేషన్. ప్రతి మనిషికి వచ్చేటువంటి ఈ ఇన్ఫ్లమేషన్ తోటి ఈ విధంగా జరిగేటటువంటి పరిస్థితి మనం చూస్తుంటుంటాం. అందుకని ఏదైనా సరే దాని ప్రాసెసింగ్ ఎలా జరుగుతుంది అన్నది అది కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు మోడర్న్ మెడిసిన్కి ఒక సుగుణం ఏంటంటే అది గంగా నది లాంటిది. గంగా నది స్టార్ట్ అవడం ఒకలా స్టార్ట్ అవుతుంది, కానీ సముద్రంలో కలిసేటప్పటికి గంగా నదిలోకి ఎన్ని చిన్న చిన్న పిల్ల నదులు కలుస్తాయో, పిల్లకాలువలు కలుస్తాయో, ఎన్ని పైనుంచి వచ్చేటటువంటి స్ట్రీమ్స్, కొండల మీద వచ్చేటటువంటి జలపాతాలు కలుస్తాయో, మొత్తం మీద వచ్చేటప్పటికి ఒక పెద్ద నదీ ప్రవాహం, జల ప్రవాహం వెళ్తుంటుంది. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎందుకు, తెలుగు భాష చూడండి, ఎన్ని పదాలు కలిసిపోతుంటే, ఎన్ని సంస్కృత పదాలు కలిసిపోయినాయి, ఎన్ని తమిళ పదాలు లాంటివి కలిసిపోయినాయి. వాడుక భాషలో ఉండేటటువంటిది అచ్చతెలుగు ఎంత, మిగిలిందంతా ఎంత, ఇదంతా ఇలాగే. అలాగే మోడర్న్ మెడిసిన్ కూడా గంగా నది లాంటిది, లేకపోతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లాంటిది. ఏదైనా ఎక్కడైనా మంచి కనపడితే వదిలిపెట్టరు, అందులో కలిపేసుకుంటారు. ఏనాడో సర్పగంధి ఎంత మంచిదో, సర్పగంధిలో బీపీ తగ్గిస్తుందని చెప్పేసి పట్టుకుని సర్పగంధిలో ఉండేటువంటి పదార్థం ఏమిటి బీపీ తగ్గించేది? ఓహో, దాన్ని రిసెప్టిన్ అంటారా? తప్పకుండా తీసుకుంటాం.
యోగా అంటే ఏదో ఊరికే కాళ్ళు వేళ్ళు వంకలు పెట్టుకుని కూర్చోవడం అనుకున్నాం. యోగా ఎంత మంచిదా అని చెప్పేసేసి పబ్మెడ్లో ఎన్ని పరిశోధనలు యోగా మీద. ఇవన్నీ కూడా ఇంత మంచివా, తీసేసుకోవడమే. ప్రాణాయామాలు తీసేసుకోవడమే, మెడిటేషన్ తీసుకోవడమే, యోగాలో ఉండే ప్రక్రియలు అన్నీ కూడా తీసేసుకోవడమే. లేకపోతే అందులో వేసుకుంటుంటే ఇగో ఇలాంటి ఎఫెక్ట్ ఒకటి ఉండడానికి అవకాశం ఉంది. ఫలానా ఆసనం వేసినట్టయితే మోకాళ్ళ చిప్పలు అరిగిపోవడానికి అవకాశం ఉంది, కొంచెం జాగ్రత్త పడండి. ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. అలాగే డ్రగ్ అడిక్షన్ లాంటివి ఉన్నాయనుకోండి, యాక్ ప్రెషరు వీటి వలన ఎంతవరకు ఉపయోగం. రిఫ్లెక్సాలజీ పేరుతోటి ఎంత ఇది ఉంది. ప్రాక్టికల్ గా దాని యొక్క బెనిఫిట్స్ అనుభవించిన వాళ్ళలో నేను కూడా ఉన్నాను. నేను రిఫ్లెక్సాలజీ ఇంత ఇంత గొప్ప ఇది ఉంటున్నాయి, కానీ రిఫ్లెక్సాలజీ సైంటిఫిక్ గా చూస్తుంటే ఏంటి నాన్సెన్స్ అన్నట్టు ఉంటుంది. అందుకని మోడర్న్ మెడిసిన్ లో అన్ని కూడా కలవడానికి అవకాశం ఉంటుంది, దాని సైంటిఫిక్ పెర్స్పెక్టివ్ లో చూసేటట్టు ఉంటుంది. అలాగే అన్ని సిస్టమ్స్ మంచివి, అందులో ఉండే మంచిని గ్రహించుకోవడం. ఎప్పుడూ కూడా డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్ ఎలా ఉండాలంటే తండ్రి కొడుకు రిలేషన్షిప్ లాగా, లేకపోతే ఒక గురు శిష్యుల రిలేషన్షిప్ లాగా ఉన్నప్పుడు చక్కగా వీళ్ళలో గురువు గారిలో ఉండేటువంటి నారాయణుడు, శిష్యులో ఉండే నారాయణుడు ఇద్దరు కూడా ప్రకాశించడానికి అవకాశం ఉంటుంది అనమాట. మరి ఈరోజు మనసారామానికి సెలవు తీసుకుంటూ నమస్కారం. కృష్ణుని బృందావనంలో ఉన్నటువంటి గోపికలందరూ కూడా నల్ల పిల్లి అని చెప్పి పిలిచేవారంట. అంటే పిల్లి పాలు దొంగతనం చేసేటప్పుడు మీరు ఎంతమంది గమనించారో తెలియదు, కానీ చప్పుడు లేకుండా చాలా సున్నితంగా అడుగులు వేసుకుంటూ వస్తుందన్నమాట. ఒకరోజు ఒక గోపిక తన కుమార్తెకు చెప్పింది, ఆమె పొయ్యి మీద పాలు పెట్టి, మరి ఇంతకు ముందు రోజుల్లో అగ్గిపెట్టెలు ఇవి ఉండే కాదు, నిప్పు ఎవరో ఒకరి ఇంట్లో వెలుగుతూ ఉండేది, ఆ నిప్పు తెచ్చుకొని పొయ్యి వెలిగించేవాళ్ళు. తన కుమార్తెకి ఏం చెప్పింది అంటే, పక్క ఇంటి నుంచి నిప్పు తెస్తాను, నువ్వు ఈ పాలు కాపలా కాస్తూ ఉండు, ఆ నల్ల పిల్లి వచ్చి తాగేస్తుందేమో, చాలా జాగ్రత్తగా కూర్చొని కాపలా కాస్తూ ఉండు అని. ఆమె ఎప్పుడైతే నిప్పుకెళ్ళిందో, నేను ఇందాక చెప్పినట్టుగా బృందావనంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గోపిక కానీ గోపాలుడు కానీ వాళ్ళందరూ కూడా ఎప్పుడూ ఆ కృష్ణుని యొక్క లీలాస్మరణలో ఉండేవారు. ఈమె నిప్పు కోసం వెళ్ళి కృష్ణుడు ఆ ముందు రోజు ఏం చేశాడు, అంతకు ముందు రోజు ఏం చేశాడు, ఇవన్నీ కూడా ఆ పక్కింటి గోపికతో చర్చిస్తూ ఆమె మర్చిపోయింది, సమయాన్ని మర్చిపోయింది. ఈ లోపల కృష్ణుడు ఆమె కుమార్తె అక్కడ పాలకు కాపలా కాస్తూ ఉంటే మెల్లిగా వచ్చాడు. ఆయన యొక్క నడుముకి తుమాళ్ళు కట్టుకొని దాంట్లో మురళిని చెక్కుకొని మెల్లిగా నడుచుకుంటూ వచ్చి ఆ యొక్క బాలికతో అంటున్నాడు, ఏమే ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు అన్నాడు. అప్పుడు ఆ బాలిక చెప్పింది, మా అమ్మ చెప్పింది నల్ల పిల్లి వచ్చి పాలు తాగేస్తుంది, కాపలా ఉండమని చెప్పింది. పిచ్చిదానా, నల్ల పిల్లి వస్తుందో రాదో తెలియదు, కానీ పక్క వీధిలో గాజులు అమ్మేవాడు వచ్చాడు, అందరు బాలికలు కూడా మంచి మంచి కొత్త గాజులు కొనుక్కుంటూ ఉన్నారే, మరి నువ్వు ఇక్కడ కాపలా అంటూ గాజులు మిస్ అయిపోతున్నావే అన్నాడంట. అప్పుడు ఆ బాలిక ఏమనింది అంటే, నిన్నే కదా మా అమ్మ కొత్త గాజులు తీసిచ్చింది అంటే, అప్పుడు కృష్ణుడు అంటున్నాడు, నిన్నంటే ఈ రోజుకు పాతేనే, ఈ రోజు కొనుక్కుంటేనే కొత్తవి, వెళ్ళి అమ్మని అడుగు, నేను కావాలంటే ఈ పాలు కాపలా కాస్తాను, ఆ నల్ల పిల్లి రాకుండా నేను చూసుకుంటాను, నువ్వు పో అన్నాడు. ఈ బాలిక పరిగెట్టుకుంటూ అమ్మ దగ్గరికి వెళ్ళింది, అమ్మ అమ్మ నాకు గాజులు కొనిపెట్టవే అంటూ. అరే, పాల దగ్గర నుంచి ఎవరు రాకుండా చూసుకోమంటే పాలు వదిలిపెట్టి వచ్చేసావా అంటే, అప్పుడు ఈ బాలిక ఏమంటుందంటే, పాలకేమీ పర్వాలేదమ్మా, కృష్ణ కన్నయ్య ఉన్నాడు, నేను చూసుకుంటానని నన్ను పంపించాడు గాజులు కొనుక్కోమని చెప్పి. అరే పిచ్చిదానా, ఆ కృష్ణ కన్నయ్యే నల్లని పిల్లి, మరి ఏమయ్యాయో ఏమో పాలుకని చెప్పి పరిగెట్టుకుంటూ ఆతృతో లోపలికి వచ్చేసరికి పాత్ర భద్రంగా ఉంది, పాలు మాత్రం లేవు, భగవంతుడు తాగేసి వెళ్ళిపోయాడు అనమాట. సో ఈ రకంగా భగవంతుడు నల్లపిల్లి, ఆ నల్లపిల్లే వచ్చుంటాడు అని చెప్పి ఈ గోపిక నేరుగా యశోదమ్మ దగ్గరికి ఫిర్యాదునివ్వడానికి వెళ్ళింది. ఫిర్యాదునివ్వడానికి వెళ్ళినప్పుడు అప్పుడు యశోదమ్మ ఏమంటూ ఉంది అంటే, కృష్ణుడు
అమాయకంగా అక్కడ వెళ్ళి తల్లి కొంగుతోటి మూతి తుడుచుకొని నిలబడేవాడంట. ఒక్కొక్క రోజు ఆ వెన్న మూతి తుడుచుకోవడం మర్చిపోయేవాడు. అప్పుడు ఈ గోపికలు ఫిర్యాదులు ఇచ్చినప్పుడు, చూడు వాడు మా ఇంట్లో వెన్న తిన్నాడా లేదా అనే దానికి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోమంటావు, వాడి మూతికి అంతా వెన్న ఉంది చూడు అంటే, అప్పుడు అమాయక వదనంతో కృష్ణుడు, అమ్మా నన్ను నీ దగ్గర దొంగలాగా పట్టించాలన్న ఉద్దేశంతో ఈ గోపికలందరూ కూడా బలవంతంగా నన్ను పట్టుకొని ఆ వెన్నంతా మూతికి పూశారమ్మా అని చెప్పేవాడంట. ఒక్కొక్క రోజేమో శుభ్రంగా మూతి తుడుచుకొని అమాయకంగా నిలబడుకునేటువంటి వాడు. అప్పుడు యశోదమ్మ చెప్తూ ఉంది, ఏమే వాడి ముఖం చూడండి, మీరు చెప్పిన పనులు చేసేటట్టుగా ఉన్నాడా వాడు, ఎంత అమాయకంగా ఉన్నాడంటే చాలా అమాయకంగా బుగ్గ మీద వేలు వేసుకొని నిలబడుకునేవాడు భగవంతుడు. అప్పుడు యశోదమ్మ అంటూ ఉంది, నా కన్నయ్యను చూస్తే అని చెప్పి గట్టిగా ఆలింగనం చేసుకుని ముద్దులు పెడుతూ, ముద్దు పెట్టుకోవాలన్నటువంటి భావన కలుగుతుంది, అటువంటిది మీరు కొండెములు చెప్తారా, పొండి పొండి రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటేనే శిక్షిస్తాను కానీ ఈ రకంగా కాదు పొండి పొండి అని చెప్పింది. మరి ఈ గోపికలందరూ కూడా ఈసారి పెద్ద పన్నాగం వేశారు. ఏంటా పన్నాగం అంటే, కృష్ణుడు ఇంటిలోకి వస్తే ఆ ఇంటి ద్వారానికి గంటలు కట్టారంట. తలుపు తెరిచిన తక్షణమే గంటలు మ్రోగితే కృష్ణుని వచ్చి పట్టుకోవచ్చు అని చెప్పి అప్పుడు కృష్ణుడు వచ్చి ఆ కృష్ణుడు ఉపయోగించేటువంటి చక్కెరలు కూడా గంటలు కట్టారు, ఉట్టికి కూడా గంటలు కట్టారు. ఏ గంట మోగినా కానీ ఒక గంట మోగకపోతే ఇంకో గంటన మోగకుండా పోతుందా, పట్టుకోకుండా పోతామా అని చెప్పి కృష్ణుడు ఎక్కడ తిరుగుతాడు, ఏ వస్తువులను కదిలిస్తాడు ఆ వస్తువులన్నిటికీ గంటలు కట్టారు. భగవంతుడు వచ్చాడు, త్రిభంగి రూపంలో నడువు మీద చేతులు పట్టుకొని నిలబడుకొని పిచ్చి గోపికల్లారా, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుండను, నా అనుజ్ఞ లేకపోతే గడ్డిపుచ్చ కూడా కదలదు, అటువంటిది ఈ గంటలు మ్రోగుతాయనుకుంటున్నారా, ఏ గంటల్లారా మోగద్దు అన్నాడు. తలుపు తెరిచారు, గంటలు మ్రోగలేదు. చక్కెరోలు తీసుకొచ్చి అక్కడ పెట్టారు, గంటలు మ్రోగలేదు. ఉట్టి మీదటువంటి కుండను దించారు, గంటలు మ్రోగలేదు. భగవంతుడు ఎంతో ప్రేమతోటి ఆ వెన్నను తీసి అక్కడ ఉన్నటువంటి గోపబాలులకు తినిపిస్తూ ఉన్నాడు. ఒక గోపబాలుడు భగవంతుని పట్ల ఉన్నటువంటి భక్తి ప్రేమతోటి, అరే భగవంతుడు మనకు తినిపిస్తున్నాడు, ఆయన తినట్లేదు అని చెప్పి ఆ యొక్క వెన్న తన చేతులతో తీసుకుని భగవంతుడి యొక్క నోటిలో దొరికాడంట. ఎప్పుడైతే ఆయన నోటిలో వెన్న పెట్టాడో అన్ని గంటలు గలగల మోగడం మొదలు పెట్టాయి. ఎప్పుడైతే గంటలు మోగడం మొదలు పెట్టాయో భగవంతుడు ఆగ్రహించి, ఏ గంటలారా మ్రోగొద్దంటే ఎందుకు మ్రోగారన్నాడు. అప్పుడు ఆ గంటలు సమాధానం చెప్తున్నాయంట, స్వామి మీకు నైవేద్యం జరుగుతూ ఉంటే ఎట్లయ్యా మేము మోగకుండా ఉంటామన్నారంట. అదే అదనుగా భావించి గోపికలందరూ కూడా దొరికాడు ఈరోజు కృష్ణుడు అంటూ పరిగెట్టుకుంటూ వచ్చారు. కృష్ణుడు ఒక్క ఉదుటిన ఆ కిటికీలో నుంచి దూకి పారిపోయాడు, బలరాముడు పారిపోయాడు, తర్వాత గోపబాలుడు పారిపోయారు. అందరూ పారిపోతూ ఉంటే కృష్ణుడికి ఒక స్నేహితుడు ఉండేటువంటి వాడు, అతని పేరు మధుమంగళ. పాపం చాలా సన్నగా ఉండేవాడు, 4 అడుగుల వెడల్పు. అందరూ కిటికీల నుంచి దూకారు కదా అని చెప్పి తను దూకపోయాడు, కానీ మధ్యలో ఇరుక్కుపోయాడు. గోపికలు వాణ్ణి పట్టి దండించారు. ఇంకొకసారి ఉపనందుని యొక్క భార్య యశోదమ్మ ఎప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోమని చెప్తుంది. ఈసారి చూడు కృష్ణుని వదిలేది లేదు అని చెప్పి ఒక పెద్ద వలేసి పట్టుకున్నారు. గోనె సంచిలో తప్పించుకుంటాడేమో అని చెప్పి కట్టేసి మూతి కట్టేసి తీసుకుని వెళ్ళారనమాట. యశోదమ్మ ముందు తీసుకుని వెళ్ళి, యశోదమ్మ రెడ్ హ్యాండెడ్గా పట్టుకోమని చెప్పి ప్రతిసారి చెప్తావు, చూడు ఇప్పుడు పట్టుకొచ్చాను అని చెప్పి ఆ గోనె సంచి మూతి విప్పితే కృష్ణుడు లేడు, ఆమె యొక్క కుమారుడున్నాడు. అమ్మ ఏంటే నన్ను ఇట్లా కట్టేశావు అంటున్నాడు వాడు ఏడుస్తూ. అప్పుడు యశోదమ్మ నవ్వుతూ, ఏమే నీ కుమారుని దండించమంటావా నా కుమారుని దండించమంటావా అన్నప్పుడు ఏమి చమత్కారం జరిగిందో, మీ మాయలోడు కృష్ణుడు ఏం మాయ చేశాడో, పట్టుకున్నదేమో కృష్ణుడే పట్టుకున్నాను, మరి నా కుమారుడు నాడేంటి అరే అని చెప్పి వాడిని సంకలో పెట్టుకుని తీసుకుని పోతూ ఉందన్నమాట. ఈమె నేను ఎంత పకడ్బందీగా చేస్తే కృష్ణుడు ఏం మాయ చేసి తప్పించుకున్నాడా అని ఆలోచించుకుంటూ పోతూ ఉంటే ఆమె పొట్ట మీద కృష్ణుడు మెల్లిగా గీరాడంట. ఆమె మళ్ళా మూతి తెచ్చి చూస్తే చెంగున ఆ యొక్క సంచిలో నుంచి ఎగిరి బయటకు దూకి కృష్ణుడు ఏమంటున్నాడు అంటే, ఈసారి నన్ను పట్టుకుంటే మీ అబ్బాయిలాగా కనిపించాను, ఇంకోసారి నన్ను పట్టుకున్నావంటే మీ ఆయనలాగా కనిపిస్తానని చెప్పి ఎక్కిరించి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడంట భగవంతుడు. సో ఈ రకంగా భగవంతుని యొక్క లీలలు ఎంతో మాధుర్యంతో నిండినటువంటి లీలలు.
ఆ గోపబాలురు ఎన్నో జన్మలుగా వాళ్ళు తపస్సులను ఆచరించారు ఆ దేవదేవుని యొక్క ఆ లీలలలో పాల్గొనడానికి. దేవతలకు కూడా ఆ యొక్క లీలల్లో పాల్గొనేదానికి అవకాశం లేదు. ఎందుకంటే